వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఈ చెట్టు వచ్చేసి ఆర చెట్టు అంటారు. వీళ్ళు గేటు ముంగట ఇలా జాలి అల్లుకొని ఈ జాలికి అనేది వేశారు. ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిదట. ఇంకొకటి ఇది ఇంటి ముంగట జిట్టి తలగకుండా కూడా మంచిది. పెళ్ళిళ్ళల్లో ఆర చెట్టు అని వేస్తారు కదా, అది ఏమో చెట్టు లాగా ఉంటుంది. ఇది అందులో తీగ వారేది. చూడండి ఎంత బాగా తీగ పారుతుంది. చిన్న కొమ్మ పెడితే ఇంత బాగా వస్తుందట. నేను కూడా ఒక కొమ్మ తీసుకెళ్తున్నా. చూడండి ఎంత బాగుందో చెట్టు. ఇదంతా ఇట్లా మీకు ఎవరికన్నా కావాల్సిన కూడా చెప్పండి, ఒక 2 days లోపల. ఈరోజు అయితే కొన్ని రకరకాల బీరకాయలు చూద్దామండి. చాలా బాగా కాస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. చాలా వరకు తెంపాము, ఇంకా కాస్తున్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇవి చిట్టి గుత్తి బీర, చిన్నగా ఉండి కాస్తాయి రౌండ్ గుత్తి బీర. ఎంత బాగున్నాయి చూడండి. వీటి కర్రీ కానీ, మసాలా కర్రీ కానీ, పచ్చడి కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఈ చలికాలం ఇలాంటి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మన ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలాంటి సీజన్ వైజ్ కూరగాయలు కంపల్సరీ తినాలి. చూసారు ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ ఇంకొక రకం బీరకాయ అండి. ఇది కొంచెం షార్ట్గా ఉంటుంది, ఇట్లా త్రిభుజాకారంలో ఉండి చిన్నగా ఉండి ఇంతే ఉంటుంది సైజు. ఇది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా రేర్ వెరైటీ మన దగ్గర. చూసారా కదా. అయితే ఇక్కడ ఇంకా కాస్తున్నాయి చూడవచ్చు ఇప్పుడిప్పుడే. ఇక్కడ ఇంకొక రకం బీర కూడా ఉంది, చిట్టి బీర. నాటు బీర చిన్నదండి. ఇది ఈ సైజు ఉన్నప్పుడు తెంపపోతే ముదిరిపోతుంది. ఇది మా వారు ఇంకా పెద్దగా కాస్తుంది అనుకుంటే ఆపితే ఇది ముదిరిపోయింది. ఇది చిన్న గుత్తి బీర. అలాగే లాంగ్ గుత్తి బీర కూడా చూద్దాం. ఇది లాంగ్ గుత్తి బీర. చూసారు ఎంత పొడుగుందో, దాదాపు ఫీట్ పైన ఉంది. ఇంకొకటి కూడా కాసింది అక్కడ. మొన్న ఒక 2 తెంపేసాం, మళ్ళీ ఇంకా 2-3 కాసినాయి. అలాగే ఇక్కడ కొన్ని ముల్లంగిలు వేసినాము, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఓ వావ్, ఇక్కడ అయింది. ఇంకొక 2 రోజులు అయితే ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. సూపర్ ఉన్నది. ఇది సొరకాయ చెట్టు. ఇక్కడ చూడండి ఎన్ని కాసినాయో, సూపర్గా కాసినాయి గుత్తి బీరలు. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి. కానీ ఆకుకు ఏదో డిసీజ్ వచ్చినట్టుంది. ఆకులన్నీ దింపేయాలి, లేకపోతే చెట్టు అంతా ఖరాబ్ అవుతుంది. చూడండి ఎంత బాగున్నాయి కాయలు అనేది, సూపర్గా కాసినాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయి. చాలా బాగా వస్తుంది. ఇలాంటి మన దగ్గర బీరకాయలలో ఒక దాదాపు 20 రకాలు ఉండొచ్చండి. గుత్తిబీర పొడుగు, చిట్టిది, స్మాల్ది, రౌండ్ది, చిత్రాడ బీర, ½ kg బీర, కేజీ బీర, చెప్పుకుంటూ పోతే చాలా బీరకాయలు ఉన్నాయండి. ప్రతిదీ వీడియో రూపంలో ఉంటుంది. ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, ఇంకా ముందు వచ్చే వీడియోలు కూడా చూడండి. ఉంటానండి. ఈ ప్రతి సీడు మన దగ్గర వీడియోలో చూపెట్టే ప్రతి సీడు మన దగ్గర సేల్కుంటుంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయకండి. డైరెక్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టేస్తే నేను మీకు లిస్ట్ అనేది పెడతాను. ఆ కాల్ ఎందుకు చేయకండి అంటున్నంటే, నేను ఎవరిదన్నా లెక్క వేయవచ్చు, లేదంటే వీడియో తీయవచ్చు, గార్డెన్లో ఉండవచ్చు కదా. మీరు ఫోన్ చేసి నేను లేవట్లే అనుకోవద్దు. అందుకని మీరు వాట్సాప్లో డైరెక్ట్ హాయ్ అని పెడితే లిస్ట్. అది రెడ్ గోంగూర. ఆకులు అనేది గ్రీన్ కలర్గా ఉంటుంది, పచ్చగా. కాయలు అనేది రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ గోంగూర పాతకాలంది, ఇప్పుడు లేటెస్ట్ వచ్చేది కాదు, పాతకాలం ఓల్డ్ రెడ్ గోంగూర. ఈ సీడ్స్ అనేది ఇప్పుడు తీస్తున్నాము. అలాగే ఈ పొట్టు కూడా మనము ఇలా డ్రై చేసుకుంటే చాలా మంచిగా నీడ కారబెట్టుకొని మళ్ళీ పప్పులో కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది కూడా నేను పక్కకు పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడైతే ఈ కాయలు
మరి మీకు ఎవరికన్నా కావాల్స్తే ఈ సీడ్ అనేది మన దగ్గర లభించును, కొద్ది మాత్రమే ఉంటుంది. ఇవన్నీ తీస్తే ఒక 1/2 కిలో సీడ్ వెళ్తుంది కావచ్చు, 1/2 కేజీ 1/2 కేజీ అంతే. పాతకాలంది ఊర్లోకి వెళ్ళి తెచ్చిన విత్తనం ఇది. ఈ ఆకు వచ్చేసి ఈ చెట్టు షుగర్ చెట్టు అండి. దీని పేరు అనేది ఇప్పుడు నాకు గుర్తుకొస్తలేదు, నేను ఊరికి వచ్చాను కదా ఈ చెట్టు తీసుకొని పోతున్నా. చాలా కస్టమర్స్ నన్ను అడిగారు ఇది. అయితే ఇప్పుడు కొన్ని చెట్లు తీసుకెళ్తున్నా, ఎందుకంటే మా వదిన వాళ్ళ ఇంటి పక్కకు ఉంది చెట్టు. అట్లా వచ్చినప్పుడు అలా నేను తీసుకుపోతుంటా. ఇది విత్ రూట్స్, ఇట్లా విత్ రూట్స్తో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెప్పండి. టుడే హార్వెస్టింగ్, ఈరోజైతే ఇవన్నీ కూరగాయలు తెంపుకున్నామండి. ఏమేంటియో పేర్లతో సహా చెప్తాను. వైట్ ముల్లంగి, గుమ్మడి సొర, మరియు పెద్ద వంకాయ, బజ్జి మిర్చి, తోటమిర్చి, చెట్టు చెమ్మ, వంకాయలు, పొట్లకాయలు, లైట్ గ్రీన్ సొరకాయ స్మాల్, అలాగే కొంచెం తోటకూర, మరి ఇందులో కొంచెం పొనగంటి కూర ఉంది కిందికుంది. ఓకే, ఇన్ని రకాలు మన ఇంటి కూరగాయలు మనం పండించుకొని తింటున్నాము. అలాగే ఇక్కడ ఒకటి మర్చిపోయిన, ఇది తీగ టమాటా 15 ఫీట్లు కాస్తుంది. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. మళ్ళీ కట్ చేసినప్పుడు కూడా వీడియో ఉంది, అది కూడా చూడండి. ప్రతి ఒక్క వీడియో చూడండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా. రకరకాల విత్తనాలతో రకరకాల కూర. అక్షయ పాత్ర సొరకాయ చూస్తున్నాము, ఎంత బాగుంది, గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. చూడండి, 1 2 ఇక 3 ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. మొన్నటిదాకైతే హార్వెస్టింగ్ కూడా అయినాయి 4-5. చూసారు కదా అక్షయ పాత్ర సొరకాయ ఎంత ముద్దుగా ఉందో. మనం ఈ చిన్నది అనేది కట్ చేసుకున్నాము. ఓకే, ఇది చాలా రేర్ అండి. గుమ్మడిది సొరకాయ వేరే ఉంటుంది, అక్షయ పాత్ర సొరకాయ వేరే ఉంటుంది. కానీ ఇవైతే గుత్తులు గుత్తులుగా ఇలా కాస్తూనే ఉంటాయి. ఇప్పటికైతే 10-15 హార్వెస్టింగ్ చేసి నామాల మల్లి అంటారు. వెంకటేశ్వర నామం తిరిగా ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటాయండి. చెట్టు నిండా మస్తు పువ్వులు ఉంటాయి. చూడండి ఎంత పువ్వులు ఉన్నాయో. ఇది కొమ్మల ద్వారా ఎన్నుకుంటాయి చెట్లు అనేది. చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు నిండా ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇంకా చాలా వరకు అయితే పువ్వులు తెంపేశారు. ఇదండి నామాల మల్లి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయండి. కటింగ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో చెట్టు అనేది. ఈరోజైతే మార్నింగ్ గ్లోరీ చాలా బాగా పూసాయండి. ఎన్ని పువ్వులు పూసాయంటే అంత బాగా పూస్తున్నాయి. చూడండి, చూసారా మార్నింగ్ గ్లోరీ వైట్ అండి. ఇందులో ఇగో చూడండి, ఒక్కొక్క గుత్తికి ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చూస్తున్నారు కదా, ఎంత బాగా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగా పైరాక పూస్తూ వెళ్తున్నాయి. సూపర్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, మన దగ్గర సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ గ్లోరీ వైట్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. బిగ్ టమాటా ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాస్తుందో చూడండి. నాటు టమాటా బిగ్ అండి, చాలా బాగా కాస్తుంది. కాయలు అయితే గుత్తులు గుత్తులుగా, దాదాపు ఒకటే చెట్టు ఎన్ని కాయలు కాసాయో చూడండి. ఇంకా చాలా పిందెలు కూడా ఉన్నాయి. చూసారు కదా, దాదాపు ఒక 3-4 కిలోల కాయలు వెళ్తాయండి దీనికి, ఈ చెట్టుకు. ఎక్కడ చూసినా 2, 3, 4 ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. చూసారు కదా, నాటు టమాటా బిగ్ అండి ఇది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలాంటి సీడ్ మన దగ్గర సేల్ కూడా లభించింది. నమస్తే అండి, ఇక్కడ చూడండి తోటమిర్చి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. చెట్టు నిండా కాయలతో ఎంత బాగున్నాయి, ఒకసారి చూపెట్టండి. తెంపినాయి, ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. చూసారా మా వారు ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి. తెంపండి, పెద్ద పెద్ద తెంపు, మళ్ళీ రేపెల్లుండికి వస్తాయి. సరిపోతాయి, చాలా మంచిగా ఉన్నాయి, టేస్ట్ అయితే. ఇక్కడ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద. ఏమండి ఇక్కడ ఉన్నాయి చూడు, చూసారా ఎంత బాగున్నాయో. మెల్లగా తెంపు, పూత పోనిక్కకు. చూడండి ఒకసారి చేతిలో చూపెట్టి, చూపెట్టి ఇటు చూపెట్టి.
చూసారా తోట మిర్చి ఎంత బాగున్నాయో. చూసారా ఎంత చాలా బాగా టేస్ట్ కూడా మంచిగా ఉంటాయండి.